నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రమాదవశాత్తు మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ నాగబాబు. డిప్యూటీ సీఎం పవన్ గొప్ప మనసుతో వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు వెల్లడి. వెన్నుపోటుకు గొడ్డలి వేటుకు పేటెంట్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. రాష్ట్రంలో మానవత్వంకు మచ్చ తెచ్చేలా కూటమి సర్కార్ దళిత మైనార్టీలపై రాజ్యహింసకు పాల్పడుతుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప ఇన్ఛార్జ్ డిఆర్ఓ శ్రీనివాసులు ఆదేశాలు. ప్రమాదవశాత్తు మరణించిన 101 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు 5,05,00,000 బీమా చెక్లను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియని సందర్భం. ఇక్కడికి వచ్చిన చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి వచ్చిన వారే అన్నారు. వాళ్ళకి కొంత ఆర్థిక భరోసా ఇవ్వగలిగామే కానీ వాళ్ళను వెనక్కి తిరిగి తీసుకురాలేమని పేర్కొన్నారు. అయినా కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గొప్ప మనసుతో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, అందుకే అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం అనడానికి నీకు సిగ్గులేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. వెన్నుపోటుకు గొడ్డలి వేటుకు పేటెంట్ జగన్మోహన్ రెడ్డి అని అభివర్ణించారు. 85% ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఏడాదిలోపు నెరవేర్చిందని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలు కనీసం 15% కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజలపై మోయలేని భారం వేశారంటూ నిప్పులు చెరిగారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పులివెందల శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని నాయకుడు. ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి దానికి రేపు 12వ తారీఖుకి సంవత్సరం అవుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి. రేపు 4వ తారీఖుకి ఎన్నికల ఫలితాలు వచ్చి అతను పరాజయం పాలై తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి సంవత్సరం నిండుతుంది. ఈ నేపథ్యంలో అతను అవాకులు చవాకులు పేలుతున్నాడు, అసత్యాలు మాట్లాడుతున్నాడు.
అబద్ధాలు మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. అసలే కోతి నిప్పు తొక్కింది, కళ్ళు తాగింది, లేకపోతే కోతి కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది, ఏమవుతుంది? ఇష్టం వచ్చినట్లుగా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉంది. లేకపోతే ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు రేపు 4వ తారీఖుట వెన్నుపోటు దినాన్ని పాటిస్తాడంట. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా నిర్వహిస్తారట. నేను అడుగుతాను, ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏమిటి ఈ వెన్నుపోటు దినం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంగా ఏమేమి చేస్తుందో మీకు తెలీదా? వెన్నుపోటు దినంగా ఎందుకు మీరు పరిగణిస్తున్నారు? ఏమొచ్చింది మీకు? అంటే ఎలాగ అనిపించింది మీకు? అంటే మీ తాతగారు రాజారెడ్డి గారు అప్పట్లో వెరైటీస్ యజమానిగా ఉన్న జింక వెంకట నరసయ్య గారిని మట్టుబెట్టి ఆ మైండ్ని లాక్కున్న దానికంటే పెద్ద వెన్నుపోటు చేశారా చంద్రబాబు గారు ఈ సంవత్సర కాలంలో? ఎవరికి పొడిచారు ఆయన వెన్నుపోటు? మీకు ఏమైనా పొడిచారు సార్? ఒకసారి వీపు చూసుకోండి. చంద్రబాబు గారు వచ్చి మీకు ఏమైనా పొడిచారా? దొంపదాగా ఏం మాట్లాడతారు? జింకా వెంకట నరసయ్య గారికి మీ తాత వేసిన పోటు కంటే పెద్ద పోటు వేశారు అవునా చంద్రబాబు నాయుడు గారు? పోనీ మీరు మీ తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారే, దానికంటే పెద్ద పూట? భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి 43 లక్ష కాదులేండి 43,000 కోట్ల రూపాయలు మాత్రమే అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఛార్జ్షీట్లు వేసినారు. మీ మీద 11 ఛార్జ్షీట్లు ది సిబిఐ హ్యాస్ ఫైల్డ్ అగైన్స్ యూ. దానికంటే రాష్ట్ర ప్రజలకు మీరు పొడిచిన దానికంటే వెన్నుపోట? రారా బాబు అదుగో చందమామ అని భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చినాడు మీ బాబాయ్ నిన్ను, మిమ్మల్ని. నేను ఏకవచనం వాడను. రారా బాబు, జగన్ బాబు రా అని ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చిన బాబాయ్ వివేకానందరెడ్డికి వేసిన పోటు కంటే పెద్ద పోట ఇదేమన్నా? ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారు? అన్యం పన్ను అరగనే బాబాయిని గొడ్డలు పెట్టుకెళ్ళి చేసినావు కదా. తల్లి చెల్లి, యువర్ ఓన్ మదర్, ఆమె కడుపున పుట్టినారు మీరు. తల్లి చెల్లి, యువర్ ఓన్ సిస్టర్ శ్రీమతి షర్మిల గారు. వేర్ ఆర్ దే? ఎక్కడున్నారు సార్ చెప్పండి? మీ వెన్నుపోటుకు భయపడి, మీ గొడ్డలి పోట్లకు, మీ కత్తి పోట్లకు ఆలోచించుకుంటుంటేనే షివరింగ్ వచ్చి పారిపోయినారు కదా. మా అన్న దగ్గరికి వెళ్తామని చెల్లి అంటుందండి. మన చెల్లి అంటే మీ చెల్లి అండి. లేదు లేదు నా కొడుకు దగ్గరికి వెళ్తాను అంటుందండి అమ్మ. మనమ్మ అంటే మీ అమ్మ అంటుందండి. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంగా వెన్నుపోటు పడి ఎందుకంత ఆతురత? రాష్ట్రంలో మానవత్వంకు మచ్చ తెచ్చేలా కూటమి సర్కార్ దళిత మైనార్టీలపై రాజ్యహింసకు పాల్పడుతుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పాలన ముసుగులో రాక్షస పాలన సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ సృష్టించిన రెడ్ బుక్ రాజ్యాంగం బూటుకాలు కింద బడుగులు వెలువలాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ హింసకాండల్లో బాధితుల గొంతుగా వైసీపీ ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు. దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు స్వయంగా ముఖ్యమంత్రి గారి అబ్బాయి పేరుని ప్రకటించటం, అమలుపరచడానికి విశేషంగా కృషి చేయటం. నేను అమలుపరుస్తున్నాను, ఆ రెడ్ బుక్ యొక్క ప్రభావం చూసి చాలా మంది పారిపోతున్నారని వారు మహానాడు సభలో కూడా బ్రహ్మాండంగా మాట్లాడారు. సంవత్సర కాలం పరిపాలించిన పిదప ఏ ప్రభుత్వమైనా తనను తాను సమీక్షించుకొని జరుగుతున్న పరిపాలనా విధానాన్ని సమీక్షించుకొని ఇంకా ఏమైనా చేయొచ్చా ప్రజల కోసమని ఆలోచించాల్సిన తరుణంలో టన్నుల కొద్దీ పాపాన్ని మూటగట్టుకుంది ఈ కూటమి ప్రభుత్వం. టన్నుల కొద్దీ పాపాన్ని మూటగట్టుకున్నామని స్వయంగా వాళ్ళకి తెలుస్తున్నా, వాళ్ళ పరిపాలన మీద వాళ్ళకి సంపూర్ణ అవగాహన ఉన్నా ఓ లెక్కలేనితనం,
మా దగ్గర అధికారం ఉంది కదా, మేము ఎలాగైనా నిర్ణయాలు తీసుకోవచ్చు, ఏ విధంగా అయినా పోలీసులను ఉపయోగించవచ్చు, ఎలాంటి దొంగ కేసులైనా పెట్టించవచ్చు, భయభ్రాంతులను చేయొచ్చు, తద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, మరి ముఖ్యంగా లోకేష్ కుప్పిగంతులు వేస్తున్నారు. రాజ్యాధికారం సాధించుకున్నటువంటి రాజ్యం ప్రజలకు మేలు చేసే విషయంలో పోటీ పడతారని ఆశించాం. మనం అమ్మఒడి ఇస్తే వాళ్ళు తల్లికి వందనం ఇస్తామని చెప్పినప్పుడు ఆనందపడ్డాం, ఇవ్వాలని కూడా ఆశపడ్డాం. రైతు భరోసా డబ్బులు మనం ఇస్తే రైతుకు న్యాయం చేస్తాము, డబ్బులు ఇస్తామని చెప్తే నిజంగా ఇస్తారేమో అని ఆశపడ్డాం. కానీ దళితులను, మైనార్టీలను, బలహీన వర్గాలను, రైతులను, మహిళలను, యువకులను సర్వనాశనం చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికీ తెనాలి ఐతానగర్ సంఘటన మీద మీడియా మిత్రులకు నేను కొన్ని సమాచారాలను ఇస్తాను. నిన్న హోంమంత్రి గారు ఈరోజు మాట్లాడినట్టున్నారు. అవకాశం ఉంటే దయచేసి హోంమంత్రి గారిని, హోంమంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని, వీళ్ళందరికన్నా అత్యధికంగా రాజ్యాధికారాన్ని చలాయిస్తున్న లోకేష్ గారిని దయచేసి ఈ ప్రశ్నలు వేయండి. ఈ రోజున పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడైనా సరే సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, ఇళ్లకున్నాయి, చిన్న చిన్న దుకాణాలకున్నాయి, ఏ ప్రాంతంలో పట్టిన సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి కదా. కానిస్టేబుళ్లను ఈ ముగ్గురు పిల్లలు కొడుతున్న దృశ్యాలు ఎక్కడైనా రికార్డ్ అయినాయా? ఉంటే చూపించమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వరకు ఒక్క సాక్ష్యం చూపించలేదు. ఇంకా పైగా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నడి రోడ్డు మీద కాళ్లు బారజాపిచ్చి, వాళ్ళు తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా, అంత దారుణంగా లాఠీలతో కొడతంటే ఓ సిఐ కొట్టి 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 అలుపొస్తే ఆయన సేద తీర్చుకుంటుంటే ఇంకో సిఐ వచ్చి లాఠీ విరిగిందాక కొట్టారే. వీళ్ళిద్దరు కొడుతుంటే పక్కన చుట్టూ ఉన్న కానిస్టేబుల్ అంతా విటహాసాసం చేశారే. ఇదేనా లోకేష్ గారు మీరు చెప్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? దళితులను చిత్రహింసలు పెట్టడానికే వచ్చారా? ఇద్దరు మాల కులస్తులను, ఓ మైనార్టీ కులస్తుడను దారుణంగా హింస పెట్టి కొట్టడంలో మీ ఆంతరంగికంలో దాగున్న రాజకీయ లక్ష్యమేంటో చెప్పమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని ఇన్ఛార్జ్ డిఆర్ఓ శ్రీనివాసులు జిల్లా అధికారులను ఆదేశించారు. కడప సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఆయన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీల విచారణకు సంబంధిత అధికారే స్వయంగా వెళ్లాలని సూచించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పారదర్శకంగా పరిష్కరించి నివేదికను అందించాలని ఆదేశించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది యమున అనే మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందని తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు కారులో ఉన్నారని తెలిపారు. మిగిలిన వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. డ్యూరింగ్ ద ఎలక్షన్ టైం అంటే నామినేషన్స్ కూడా ఆ రోజు జరిగినాయి. ఆ రోజు ఒక సస్పిషియస్ కేసు ఒకటి, డెత్ కేసు ఒకటి రిపోర్ట్ అవ్వడం జరిగింది. 174 CRPC డెత్ కాజ్ నాట్ నోన్ అని ఒక 39/24లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో వాళ్ళ తల్లిదండ్రులు కొంత అనుమానం వ్యక్తం చేయడం జరిగింది, డిసీజ్డ్ యొక్క తల్లిదండ్రులు. తర్వాత ఫర్దర్గా డాక్టర్ సర్టిఫికేట్ ప్రకారం ఆ కేసుని వెరిఫై చేయడానికి పోలీసు వెరిఫై చేశారు. చేసినప్పటికీ డాక్టర్ సర్టిఫికేట్లో క్లారిటీ లేకపోవడం వల్ల ఫర్దర్ క్వశ్చనరీ మళ్ళీ అడగడం జరిగింది. అప్పటికి కూడా సరిగా కన్సల్ట్ డాక్టర్ నుంచి రెస్పాన్స్ రాలేదు. నెక్స్ట్ బాధితుల యొక్క కంప్లైంట్ మేరకు, వాళ్ళ రిక్వెస్ట్ మేరకు జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జిమేషన్ చేసిన తర్వాత డాక్టర్ ప్రొఫెసర్తో పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది.
ఈ పోస్ట్ మార్టంలో కొన్ని అది డెత్ కాజ్లో అది యాంటీ మార్టం అంటే చనిపోవడానికంటే ముందే ఇంజరీ ఉన్నట్టు, అది లిగేచర్ మార్క్ మెడపైన ఉండటం, తర్వాత నెక్ స్ట్రాంగులేషన్ వల్ల గాలి ఆడగా ఆస్పిక్షియా వల్ల అతను చనిపోవడం జరిగిందని చెప్పి రావడం జరిగింది. దాంతోపాటు అతని నాస్ట్రిల్స్ నుంచి కూడా బ్లడ్ ఊజింగ్ అనేది ఉంది. సో ఈ విధంగా ఉండటంతో ఈ కేసుని తరోగా ఎంక్వైరీ చేసి సెల్ ఫోన్ డేటాలు అన్నీ కూడా వెరిఫై చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ కన్సర్న్డ్ ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాం. మొత్తం ఈ కేసులో ముద్దాయిలు 5 మంది. 5 మందిలో ప్రస్తుతానికి 3 మనం అరెస్ట్ చూపిస్తాం, ఇంకా 2 పరారీలో ఉన్నారు. ఒకళ్ళు డిసీజ్డ్ యొక్క వైఫ్. డిసీజ్డ్ వైఫ్కి ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ సోషల్ మీడియా వర్కర్గా ఉన్నారు. గతంలో అతను సోషల్ మీడియా యాక్టివిస్ట్గా ఉండటం జరిగింది. ఈ డిసీజ్డ్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకి బ్రదర్తో పాటు వచ్చినటువంటి ఫ్రెండ్తో ఇంటిమసీ ఏర్పడడం జరిగింది. ఆ ఇంటిమసీ కొద్ది కాలంకి డెవలప్ అవ్వడము, ఆ తర్వాత ఆమె తన భర్తను కూడా ఆ వ్యక్తికి పరిచయం చేసి రియల్ ఎస్టేట్లో నీకు హెల్ప్ చేస్తారు, కమిషన్ ఇస్తారని చెప్పి అతను ఎంకరేజ్ చేయడం. సో భర్తను కూడా వాళ్ళు తమతో తిప్పుకోవడం. కొద్ది రోజుల తర్వాత ఈ మర్డర్కి ప్లాన్ చేయడం జరిగింది. ఈ లేడీ ఎవరైతే ఉందో ఆమె అనంతపురం ఒక రోజు వెళ్ళిపోవడం జరిగింది లాస్ట్ ఇయర్ 22nd 4th. ఆ రోజున ఈ డిసిజన్ని ఎక్యూజ్డ్ ఎవరైతే సిద్ధప్ప అండ్ హిస్ టీమ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ధర్మవరం రోడ్లు అవుట్స్కట్స్ తీసుకెళ్ళి బాగా అతనికి లిక్కర్ కన్జ్యూమ్ అయ్యేటట్టుగా చేసి తాగించిన తర్వాత టవల్తో స్ట్రాంగులేట్ చేసి చంపడం జరిగింది. సో ఈ వ్యవహారానికి కారణం ఇల్లీగల్ కాంటాక్ట్ బిట్వీన్ డిసీజ్డ్ వైఫ్ అండ్ బ్రదర్స్ ఫ్రెండ్. ఈ కేసుని ఇంతకాలం బయటకు రాకుండా హషప్ అవడానికి కారణాలు ఏంటో కూడా దానిపైన కూడా విచారణ చేపట్టాం. త్వరలో ఆ విషయాలు కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎస్డిపో ధర్మవరం అండ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ గారు ప్లస్ ఎస్ఐ ధర్మవరం రూరల్ అండ్ వాళ్ళ టీం మొత్తం కలిపి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసినందుకు వాళ్ళు అభినందిస్తూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.